అసలు ఖురాన్ గ్రంథం అన్నది మొదటిగా ఏ సందర్భంలో అవతరింపబడిందో మీకు తెలుసా? ఒకసారి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నగరానికి దగ్గరలో ఉన్న హీరా గుహలో తఫక్కుర్ చేసేవారు. ఆ రాత్రి ఒక ముఖ్యమైన రాత్రి. ఇదే రాత్రి లైలతుల్ ఖదర్. ఆ రాత్రి జిబ్రయిల్ అలైహిస్సలాం అన్న దైవదూత ప్రవక్త గారి ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఇఖ్రా. ఇఖ్రా అంటే చదువు అని అర్థం. ఎగ్జాక్ట్గా ఇదే సమయంలో సూరహ్ అల్ అలఖ్లోని మొదటి 5 ఆయత్లు ఖురాన్ యొక్క మొదటి ఆయత్లుగా ఆవిర్భవించాయి. ఈ ఆయత్ల యొక్క అర్థం చదువు, నీ ప్రభువు పేరుతో చదువు. ఆయన మనిషిని ఒక రక్తపు గడ్డ నుండి సృష్టించారు. ఇలా సూరహ్ అల్ అలఖ్లోని మొదటి 5 ఆయతులు ఒకే సందర్భంలో ఒకేసారి అవతరింపబడ్డాయి. ఆ సందర్భంలో మన ప్రవక్త గారికి వారు ప్రవక్త అన్న విషయం తెలియదు. ఈ సందర్భాన్ని చూసి భయపడిన మన ప్రవక్త గారు వారి భార్య ఖదీజా రదియల్లాహు తాలా అన్హు గారి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని అంతా వివరించారు. ఆ తర్వాత ఆమె ఆయనను వారహా బిన్ నఫ్ఫాల్ గారి వద్దకు తీసుకొని వెళ్లారు. అప్పుడు ఆయన ఈ విషయాన్ని అంతా విని, మీరు ఈ ప్రజలకు ప్రవక్త అని మన ప్రవక్త గారి యొక్క ప్రవక్తత్వం గురించి మొట్టమొదటిసారిగా గుర్తించి తెలియజేశారు.